మరోవైపు కరీంనగర్ జిల్లాలో విద్యార్థుల సర్టిఫికేట్ల జారీలో కొంత మార్పు కనబడుతోంది. గత నెల రోజులుగా రెవెన్యూ అధికారులంతా విద్యార్థుల కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. దీంతో చాలా వరకు విద్యార్థులకు సకాలంలోనే సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ ఎలా ఉందో మా ప్రతినిధి వెంకటేష్ అందించే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులకు ఒక సరికొత్త సమస్య వచ్చి పడుతుంది. అదేంటంటే ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన కులము, ఆదాయము, నివాస సర్టిఫికేట్ తీసుకోవడం పెద్ద ప్రహసనంగా మారేది. కానీ ఈ ఏడాది కనుక చూస్తే కరీంనగర్ జిల్లాలో అంత ఇబ్బందులు లేనట్టు తెలిసింది. ఉదాహరణకు మనకు ప్రస్తుతం చూస్తే కనుక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో మనం ఉన్నాం. ఇక్కడ కనుక పరిస్థితి చూస్తే అప్లికేషన్లు పెద్ద ఎత్తున కూడా వచ్చి పడుతున్నప్పటికీ ఏ రోజు ఆ రోజు దాదాపు 24 గంటల వ్యవధిలోనే వీటిని క్లియర్ చేస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈసారి మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేశారు. మీ సేవా సెంటర్ల ద్వారా విద్యార్థులు తమకు కావాల్సిన అప్లికేషన్లు ఫార్వర్డ్ చేయడంతో ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక వాటిని ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేసి మళ్ళీ మీ సేవా సెంటర్లకు పంపిస్తున్నారు. మీ సేవా సెంటర్ నుంచి విద్యార్థులకు కావాల్సిన కులము, ఆదాయం, నివాస సర్టిఫికేట్ను జారీ చేస్తున్నారు. సార్ చెప్పండి, మనకు కులము, ఆదాయం, నివాస సర్టిఫికేట్ ప్రతి విద్యా సంవత్సరం పెద్ద ఎత్తున అప్లై చేసుకుంటారు. మన దగ్గర ఎట్లా ఉంది, క్లియరెన్స్ ఎట్లా ఉంది, ఎట్లా మనకి ఇబ్బంది ఏమైనా ఉందండి? మా మండలంలో పిల్లలకు ఇప్పుడు సర్టిఫికేట్ల సీజన్ సందర్భంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డైలీ సాయంత్రం 2 ఆర్ఐలను ప్లస్ సంబంధించిన విఆర్ఓలను ఈవినింగ్ ఆఫీసులో అందుబాటులో ఉండేటట్టు చర్యలు కైకొనడం జరిగిందండి. అదేవిధంగా పిల్లలు సాయంత్రం పటువారులను ఆర్ఐలు రికమెండ్ చేయగానే మీ సేవలో అప్లోడ్ తీసుకొచ్చి మా కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందండి. వాటిని మేము 1 డేలో ఎప్పటికప్పుడే డే అండ్ నైట్ చేయించుకుంటూ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్లన్నీ అప్రూవ్ చేసుకుంటూ పంపించడం జరుగుతుంది సార్. ఇప్పటివరకు అయితే మా మండలంలో సర్టిఫికేట్లకు ఎలాంటి జాప్యం కలగకుండా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మీ సేవా సెంటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తున్నారు? విద్యార్థులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు? ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఎట్లా ప్రాసెస్ ఇది ఏంటండి? మీ సేవలో పెట్టుకున్న అప్లికేషన్లు అన్నింటినీ మేము దాదాపుగా నెక్స్ట్ డేలో క్లియర్ చేయడం జరుగుతుందండి. ఒక నివాసం కానీ ఆదాయం కానీ 1 డేలో క్లియర్ అవుతున్నాయండి. ఒక క్యాస్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు సిఎండి ఇష్యూ సర్టిఫికేట్ల లాగిన్స్ క్లియర్ చేయడం దాని విధంగా కొంచెం లేట్ అవుతుందండి. అది 2 డేస్లో చేస్తున్నామండి క్యాస్ట్ అనేది. మిగతా సర్టిఫికేట్లు 1 డేలో చేసి ఇవ్వడం జరుగుతుందండి. కొన్ని కులాలకు సంబంధించి ఉదాహరణకు బుడగ జంగాలు కానీ దాసరి కులస్తులకు కానీ కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు బయట కొద్దిగా ఆరోపిస్తున్నారు. వాళ్ళకి ఏం తీసుకొస్తే మీరు ఇస్తారు? అవి తహసీల్దార్ గారు జారీ చేసే సర్టిఫికేట్లు కాదండి. వాటికి ఆర్డీఓ గారు కాంపిటెంట్ అథారిటీ అండి. ఆర్డీఓ గారు జారీ చేసే సర్టిఫికేట్లలో 2 ప్రభుత్వ ఉద్యోగాల వాంగ్మూలము, నోటరీ అఫిడవిట్, పాత కులం సర్టిఫికేట్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని మేము 1 or 2 డేస్లలో ఆర్డీఓ గారికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందండి. ఆర్డీఓ గారు పంపిన ప్రతిపాదనలను ఆర్డీఓ గారు పరిశీలించుకొని ఆర్డీఓ గారు కూడా కులం సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారండి. వాటిలో కూడా ఎలాంటి జాప్యం జరగకుండా చూస్తున్నామండి. జాప్యంకి తావు ఇవ్వడం లేదండి. ఇది మనకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఏంటంటే కరీంనగర్ మండలం విషయానికి వస్తే ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేస్తున్నామని చెప్తున్నారు. మిగతా మండలాల విషయంలో కూడా ఈసారి అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పెద్దగా ఇబ్బందులు లేవని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.